సంగీత దిగ్గజం ఇళయరాజా తన పాటల కాపీరైట్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. డ్యూడ్ చిత్రంలో అనుమతి లేకుండా తన పాటలను ఉపయోగించారని ఆరోపిస్తూ చిత్ర నిర్మాతలు సోనీ మ్యూజిక్ పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మైత్రి మూవీ మేకర్స్ పై ఇదివరకే పలు చిత్రాల విషయంలోనూ ఆయన కేసులు వేశారు. తాజా చర్యపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. దిగ్గజ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా తన పాటల కాపీరైట్ల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుంటారనే సంగతి తెలిసిందే. తన పర్మిషన్ లేకుండా తాను కంపోజ్ సినిమాల్లోని సాంగ్స్ వాడితే కేసులు పెడుతుంటారు. ఇప్పటికే అనేక చిత్రాలపై కోర్టులో పిటిషన్లు వేసిన ఇళయరాజా తాజాగా డ్యూడ్ చిత్ర బృందంపై కేసు నమోదు చేయడానికి రెడీ అయ్యారు. తను స్వరపరిచిన 2 పాటలను అనుమతి లేకుండా డ్యూడ్ సినిమాలో ఉపయోగించారని ఆరోపిస్తూ లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధపడ్డారు ఇళయరాజా. చిత్ర నిర్మాతలు, ఆడియో సంస్థ సోనీ మ్యూజిక్ పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయపరంగా ముందుకెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో కేసు ఫైల్ చెయ్యడానికి ఇళయరాజా రెడీ అయ్యారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం డ్యూడ్. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17వ తేదీన విడుదలైంది. థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యాంకర్ సమకూర్చిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఓ సన్నివేశంలో కరుత మచ్చన్ అనే తన పాటని వాడారని ఆరోపిస్తూ ఇళయరాజా ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. అలానే మైత్రి తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన మంజుమల్ బాయ్స్ చిత్రాలపైన ఆయన కేసులు ఫైల్ చేశారు. ఇప్పుడు డ్యూడ్ విషయంలోనూ లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు. మరి దీనిపై చిత్ర నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.